దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. యువతను ఆకట్టుకునే సరికొత్త కథాంశంతో మీ ముందుకు వస్తున్నాం, ఆశీర్వదించండి అంటున్నారు రాజాది రాజా హీరో హీరోయిన్స్ రుత్విక్, విశాఖ ధీమాన్. వీరిద్దరూ జంటగా నటించిన రాజాది రాజా చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావటం విశేషం. యువతను మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం మెప్పించే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాజాది రాజాతో మీ ముందుకు వస్తున్నామంటున్న రుత్విక్, విశాఖ ధీమన్తో మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాజా ది రాజా చిత్ర యూనిట్ అయితే విశాఖలో సందడి చేస్తూ ఉంది. ఈ నెల 17న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే కొంచెం టాక్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రమోషన్కి వచ్చిన ఈ చిత్ర యూనిట్ అయితే మొత్తం విశాఖ పరిసర ప్రాంతాల్లో కూడా అటు ఫ్యాన్స్ని కలుస్తూనే చిత్ర ప్రమోషన్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు హీరో రుత్విక్ ఉన్నారు. సో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. రుత్విక్ గారు, రాజా ది రాజా, అసలు రాజాలు ఇద్దరా ఒకే రాజానా? ఈ రాజా ది రాజా ఇది మీకు జూలై 17న థియేటర్స్లోనే మీరు చూస్తారండి. అసలు రాజా ది రాజా అని ఏంటో ట్రైలర్లో చూసేటప్పటికి ఆల్మోస్ట్ రాజు గెటప్ ఉంది. ఆ పురాతన ఆ కట్టడాలు కానీ లేకపోతే ఆ సెట్ కానీ భారీగా కనిపిస్తుంది. అంటే పెట్టుబడి కూడా బాగా కనిపిస్తుంది. సో కొంచెం వచ్చేటప్పటికి ఆ రాజ్యం నుంచి బయలుపలికి వచ్చిన తర్వాత ఇంకో క్యారెక్టర్ వచ్చింది. సో ఏంటి డబల్ క్యారెక్టర్, అసలు ఏంటి కథ ఏంటి ప్రధానంగా? కథ అంటే సార్, ఇదొక యంగ్ బాయ్ తన కళల్ని చేజ్ చేసుకోవడానికి ఇంట్లో ఎవరు చెప్పకుండా తను చేస్తుంటాడు వెనకాల. వాళ్ళ నాన్నకి డాక్టర్ అంటే ఇష్టం, కానీ ఈయనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. సో అలా ఒక మధ్యలో గొడవ అవుతుంది నాన్నకి కొడుకుకి. అక్కడ నుంచి లైఫ్ ఇంకోలా మలుపు తిరుగుతుంది. ఆ మలుపు తిరిగేదే మీరు జూలై 17న చూస్తారు. షూటింగ్ ఎక్కడెక్కడ జరిగింది? మొత్తం విశాఖపట్నంలో అయింది, కొంచెం హైదరాబాద్లో అయింది, అంతే. మీరు వరల్డ్లోనే బిగ్గెస్ట్ సెకండ్ దగ్గర కోచ్ అంటే ఇండస్ట్రీకి రాకముందు మీ యాక్టింగ్ అంతా అక్కడ నేర్చుకున్నాను. సో అది ఎక్కడ దీనికి ఎట్లా యూజ్ అయింది జంటలకు వచ్చేప్పటికి? మీ ట్రైలర్లో ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ చాలా కొత్త అబ్బాయిలా ఎక్కడ కనిపించట్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిలా కనిపిస్తూ ఉంది. అండ్ ప్రొడ్యూసర్ కూడా మీ సిస్టర్ చేశారు. సో ఎక్కడ కూడా కాస్టింగ్ కానీ లేకపోతే క్యారెక్టర్ వైజ్ కానీ అంతా చాలా రిచ్గా ఉంది. సో ట్రైలర్ కూడా చాలా రిచ్గా ఉంది. సో ఎట్లా ఉంది చూసిన తర్వాత, ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా చెప్పారు? సో యాక్చువల్లీ నేను ఒకసారి న్యూయార్క్లోనే ర్యాండమ్గా ఒకసారి అడిగితే పర్ఫామ్ చేస్తుండే ఒక దగ్గర. మా నాన్నని కూడా తీసుకుని వెళ్ళాను. సో అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు నాన్న అది చూసిన వెంటనే అక్కడ, ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలామంది వచ్చారు. సో వాళ్ళందరూ చప్పట్లు కొట్టేసరికి నాన్నకి కొంచెం చాలా సంతోషం అనిపించింది. అందుకే వచ్చిన వెంటనే నాన్న యాక్టింగ్ చలో అని. అండ్ మీరు ఇందాక అడిగిన ఇంకో క్వశ్చన్, అది ఇక్కడ ఎట్లా యూస్ఫుల్ అవుతుందంటే, అక్కడ నేర్చుకునేది ఒక క్యారెక్టర్కి ఎలా వెళ్తామో దానికి బయటికి ఎలా మరి కరెక్ట్గా వస్తామో. నేను నేర్చుకుంది మెథడ్ యాక్టింగ్. సో నేను ఒక మెథడ్ యాక్టర్గానే నేను అవి చూస్తాను సార్. సో ఎంత ఈజీగా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవ్వచ్చు, ఎంత కష్టమైన రోల్ అయినా కానీ. ఎక్కడ రుత్విక్ అనే ఒక పర్సన్ కనిపించకుండా ఒక క్యారెక్టర్లో ఎంత లీనమైతే అంత. సో ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్లో అంటే ఒక 150 డిజైన్స్ గీసాను ఒక యంగ్ డిజైనర్గా. నేను 2 నెలలు మాస్టర్ క్లాస్ కూడా చేశాను ఫ్యాషన్ డిజైనింగ్ మీద. సో అది కూడా నాకు ఒక కొత్త కెరియర్ ఆప్షన్లా కూడా కనిపించింది. నేర్చుకున్నాను ఇన్ ద ప్రాసెస్ ఈ క్యారెక్టర్ కోసం. అండ్ ఇట్లా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడమే అక్కడ స్పెషాలిటీ. అండ్ దాంతో ఏంటంటే తెలియని ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, అంతే. చెప్పండి, అసలు మీ పేరులోనే మా ఊరి పేరు విశాఖ, ఒక సిటీ నేమ్తో మీ పేరు ఉంది కదా. సో ఎట్లా ఉండేది చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు విశాఖ అనగానే అసలు విశాఖకి ఏంటి ఈ పేరు ఎందుకు పెట్టాలి అనిపించిందా? యాక్చువల్లీ విశాఖపట్నం అంటే మా అమ్మకి చాలా ఇష్టం. సో షీ కెప్ట్ దిస్ నేమ్ విశాఖ ఫర్ మీ. So yeah, it was always very funny. Wherever I go, mostly
everyone says, as soon as I tell them my name, Vishakha, instant reaction, oh, Vishakhapatnam, na Vishakhapatnam. In school also, kids used to tease. They used to tease me, Vishakhapatnam. దీనిని ఇమిటేట్ చేశాను మస్తు సెట్స్ మీద, అద్భుతంగా మాట్లాడుతుంది. షీస్ టాకింగ్ రియలీ వెల్. తెలుగులో కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. ఐ హ్యావ్ టు మేక్ సెంటెన్స్ ఐ హ్యావ్ టు మేక్ సెంటెన్స్ ఇన్ మై మైండ్. అందుకే యాక్చువల్లీ నేను ఒక వేరే సినిమా చేస్తుంది, ఇంకొక సినిమా చేస్తుంది. అందులో ప్రాసెస్లో నేను తెలుగు నేర్చుకుంటున్నాను. ఫస్ట్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్ ప్రాసెస్లో నేను తెలుగు నేర్చుకుంటున్నాను. మేబీ ఒక ఫ్యూ మంత్స్లో నేను తెలుగు బాగా మాట్లాడుతున్నాను. మొత్తానికి ఏదైతే ఈ నెల 17వ తేదీన వరల్డ్ వైడ్కి రిలీజ్ కాబోతున్న రాజా ది గ్రేట్ అంటే కమర్షియల్గానే కాకుండా అటు లవ్, ఎమోషన్, ఫ్యామిలీ, సెంటిమెంట్, మరోవైపు సంగీతం, అన్ని రకాల ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఒక కనెక్ట్ అయ్యే చిత్రం కాబోతూ ఉంది. అదేవిధంగా కథలో కొత్తనం కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, లేకపోతే పిక్చరైజేషన్ కావచ్చు, డిఓపి కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని చెప్పుకోవడం మనతో పాటు అటు విశాఖ హీరోయిన్గా కావచ్చు, లేకపోతే హీరోయిన్ ఋతువు గారు మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకెన్ న్యూస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.